హాయ్ వెల్కమ్ టు షాపింగ్ కార్ట్. షాపింగ్ ఇష్టం లేని వాళ్ళు నాకు తెలిసి ఎవరు ఉండరు. అందులో ఇక లేడీస్ షాపింగ్ అంటే ఇక వేరే చెప్పాల్సిన అవసరమే లేదు. సో మరి అందుకే లేడీస్ కోసం స్పెషల్గా ఈరోజు ఒక మంచి డ్రెస్సెస్ చూపించబోతున్నాను. సో మరి ఆ డ్రెస్సెస్ చూడడానికి ఈరోజు మనం పంజాగుట్టలోని ఆసమ్కి వచ్చేసాం, ది కంప్లీట్ ఎథ్నిక్ వేర్. సో మరి ఈ ఎథ్నిక్ వేర్ ఎలా ఉంటుందో నాతో పాటు మీరు కూడా చూసేయండి. సో ఫస్ట్ మనం ఒక లైట్ కలర్ కుర్తీ చూద్దాం. సో చూసారు కదా, ఇది గ్రే కలర్ విత్ లైట్ బేబీ పింక్ కాంబినేషన్లో వచ్చింది. సో చాలా క్లాసీ లుక్ ఉంది. సో మరి రోజు కాలేజెస్కి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇంత సింపుల్గా ఉంటే చాలా బాగుంటుంది కదా. సో వన్ సైడ్ మనకి వర్క్ ఇచ్చారు. సో రిబ్బన్ వర్క్ లాగా మనకి బేబీ పింక్ కలర్ వర్క్ ఇచ్చారు. అండ్ రిమైనింగ్ అంతా కూడా మనకి జస్ట్ సింపుల్గా ఉందన్నమాట. సో మరి అంత హడావిడిగా మనకి కాలేజెస్కి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు గాడిగా ఉంటే వేసుకోరు కదా. సో కొంతమంది సింపుల్గా ఇష్టపడతారు. సో దీని కిందకి ఏంటంటే మనం జీన్స్ వేసుకోవచ్చు, లేదంటే టైట్ లెగిన్స్, ఈ లైట్ కలర్ పింక్ లెగిన్స్ వేసుకున్న కూడా వేసుకోవచ్చు. సో చాలా బాగుంది కదా. సో ఇవే కాదండి, ఇక్కడ చాలా ఉన్నాయి. సో నెక్స్ట్, సో కొంతమందికి కలర్ఫుల్గా ఉంటే ఇష్టం అనమాట. సో అందుకే మల్టీ కలర్స్లో ఒకటి చూద్దాం. సో ఇది చూసారు కదా, మనకి మల్టీ కలర్స్లో ఉంది. ఇందులో మనకి గ్రీన్, పర్పుల్, రెడ్, మెరూన్, ఆరెంజ్ ఇలా అన్ని కలర్స్లో ఉంది. అండ్ ఇది ఏంటంటే మనకి హెవీగా వర్క్ అది ఏం లేదు, మొత్తం అంతా కూడా ప్రింటెడ్ కుర్తీ ఇచ్చారు విత్ 3/4 స్లీవ్స్ అనమాట. సో ఇందాక మనం చూసింది షార్ట్ స్లీవ్స్ చూసాం, దీనికి వచ్చేసరికి మనకి 3/4 స్లీవ్స్ ఇచ్చారు. అండ్ నెక్ దగ్గర మాత్రం మనకి ఒక సపరేట్ ప్యాచ్ తీసుకొని అటాచ్ చేశారు. ఆల్రెడీ డిజైన్ వర్క్ ఉన్న ప్యాచ్ తీసుకొని సో ఆ ప్యాచ్ మనకి నెక్ దగ్గర అటాచ్ చేశారు. అండ్ కాలర్ కూడా మనకి, సో ఇప్పుడు లేటెస్ట్ ప్యాటర్న్ కాబట్టి మనకి కాలర్ అది కూడా, సో దీనికి కాంట్రాస్ట్లో కంప్లీట్ కాంట్రాస్ట్లో మనకి రెడ్ కలర్లో ఇచ్చారనమాట. సో బ్యాగ్ కూడా మనకి సేమ్. సో ఇట్లాంటివి ఏంటంటే మనకి డైలీ రెగ్యులర్గా వేసుకోవడానికి బాగుంటుంది. అండ్ అది కూడా కాటన్ కాబట్టి మనకి చాలా కంఫర్టబుల్గా, చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో కాలేజెస్కి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే ఆఫీసెస్కి డైలీ ఎక్కడికి వెళ్ళేటప్పుడు కానీ బాగుంటుంది. సో సోబర్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇదిగోండి మంచి బ్రైట్ కలర్. సో ఇది వచ్చేసరికి ఎగ్జాక్ట్గా దీని కలర్ చెప్పాలి అంటే మనకి టమాటో కలర్ అంటారు కదా, ఆ కలర్లో ఇచ్చారు. సో కింద అంతా కూడా మనకి ఇది ఏంటంటే కొంచెం ఇది వచ్చేసరికి మనకి అనార్కలి ప్యాటర్న్ అనమాట. సో ఈ మధ్య చాలా ఫేమస్ కదా మనకి అనార్కలి ప్యాటర్న్ అంటే, చాలా లేటెస్ట్ కలెక్షన్. సో కిందంతా కూడా మనకి జస్ట్ సింపుల్గా ఇచ్చేసారు, జస్ట్ ప్లీట్స్ లాగా ఇచ్చారు. అండ్ కింద వచ్చేసరికి మనకి పైపింగ్ లాగా బ్లాక్ కలర్తో ఇచ్చారు. అండ్ పైన యోక్ పార్ట్లో మాత్రం చాలా బాగా హైలైట్ చేశారు. చూడటానికి సింపుల్గా ఉంది, బట్ ఏంటంటే వర్క్ కొంచెం హెవీగా కనిపించేటట్టుగా అలా ఇచ్చారనమాట. సో ఇదంతా కూడా మనకి బ్లాక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ థ్రెడ్ యూస్ చేసి కంప్లీట్ వర్క్ చేశారు. సో మధ్యలో బటన్స్ ఇచ్చి హైలైట్ చేశారు బాగా. సో బ్యాక్ అంతా మనకి సింపుల్గా ఉంటుంది. సో ఇదేంటంటే మనకి కావాలి అంటే కింద బ్లాక్ చుడీ కానీ లేదంటే లెగిన్ వేసుకొని బ్లాక్ కలర్ చున్నీ వేసుకుంటే ఇది మనం చుడీదార్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. అంటే నాట్ ఓన్లీ కుర్తీలాగా కాకుండా చుడీదార్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇందులో కూడా మనకి బోల్డ్ అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట. సో సోబర్ కలర్స్ అన్నీ కూడా మనకి మంచి కలర్స్ ఉన్నాయి. సో బ్లాక్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు కదా. సో బ్లాక్ అండ్ అలానే లక్స్ గ్రీన్ కలర్, సో ఇట్లా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అండ్ ఇందులో ప్లెయిన్ మాత్రమే కాదు, సో మరి ఇప్పటి వరకు ఇవి చూసినవి అన్నీ కూడా మనకి జస్ట్ ప్లెయిన్ లాగా ఇచ్చారు. సో ఇందులో కూడా మనకి ప్రింటెడ్ కూడా ఉన్నాయి. జస్ట్ శాంపిల్ మనం ఒకటి చూద్దాం. సో ప్రింటెడ్, సో ఇది కూడా సేమ్ అనార్కలి స్టైలే, కాకపోతే మనం ఇందాక చూసినవి ఏంటంటే కంప్లీట్ ప్లెయిన్లో వచ్చినాయి. బట్ ఇందులో ఏంటంటే మొత్తం అంతా డిజైన్ వచ్చేసి ప్రింటెడ్ డిజైన్, ఆల్రెడీ మనకి వచ్చిన ఫ్యాబ్రికే మనకి కాటన్ ఫ్యాబ్రిక్లోనే డిజైన్ వచ్చింది. అండ్ ఇక్కడ మనకి నెక్ పార్ట్ చూస్తే సపరేట్గా మనకి నెక్ ఇట్లాంటి ప్యాచెస్ దొరుకుతాయి కదా. సో ఆల్రెడీ వర్క్ ఉన్న ప్యాచెస్ తీసుకొని సో నెక్కి అటాచ్ చేశారు, అంటే దీనికి కాంట్రాస్ట్గా ఉండేటట్టు. అండ్ స్లీవ్స్ 3/4 స్లీవ్స్. సో మరి చెప్పానంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఎక్కువగా 3/4 స్లీవ్సే ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ వచ్చేసరికి మనకి ప్లెయిన్, సో ఏమి డిజైన్ ఏం లేదు. జస్ట్ ఫ్రంట్ మాత్రం మనకి నెక్ వరకు మనకి డిజైన్ ఇచ్చారు.
సో ఇది కూడా మనకి కావాలి అంటే డ్రెస్ లాగా వేసుకోవచ్చు, లేదంటే కుర్తీ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. సో మరి దీనికి మనకి బాటమ్ పటియాల బాటమ్ లేదంటే చూడీ బాటమ్ కావాలి అన్న కూడా మనకి ఇక్కడ చాలా అవైలబుల్గా ఉన్నాయి. సో అవి చూసే ముందు ఇంకా చాలా కుర్తీస్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. సో నెక్స్ట్ కాటన్ ఒక లైట్ వెయిట్ కుర్తీ చూద్దాం. సో నిజంగా చూడటానికి కాదు, మనకి పట్టుకుంటే కూడా చాలా లైట్ వెయిట్లో ఉంది అండ్ చాలా సింపుల్గా అసలు. దీని కింద కూడా మనం టైట్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఏంటంటే టమాటో కలర్ టైట్ వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ స్లీవ్లెస్ ఇచ్చారు. కావాలి స్లీవ్స్ అనుకుంటే మనం అటాచ్ చేసుకోవచ్చు. దీనికైతే మనకి స్లీవ్లెస్ ఇచ్చారు అండ్ ఆల్రెడీ ప్రింటెడ్ డిజైన్ ఇచ్చారు. సో ఇక్కడ మాత్రం మనకి పింటెక్స్ టైప్లో డిజైన్ ఇచ్చారనమాట. జస్ట్ పింటెక్స్ టైప్లో పైన కొంచెం స్టైలిష్గా కనిపించడానికి. సో కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అంటే ఆబ్వియస్లీ కొంచెం మోడర్న్గా పాష్గా కనిపించడానికే చూస్తారు కాబట్టి. సో మరి ఇలాంటి కుర్తీస్లో కూడా కొంచెం ట్రెండీగా ఉండడానికి మనకి ఇక్కడ పింటెక్స్ టైప్ ఇచ్చారు. కింద కూడా కొంచెం సో అనార్కలి స్టైల్లో అలా కొంచెం లూజ్గా మనకి బెల్ట్ టైప్లో ఇచ్చారనమాట. అండ్ పైన నెక్ మనకి సింపుల్గా ఇచ్చారు, జస్ట్ సపరేట్ ప్యాచ్ లాగా అటాచ్ చేశారు. బట్ అందులో ఉన్న కింద మనకి ఏదైతే యూస్ చేశారో అదే ప్యాచ్ లాగా అటాచ్ చేశారు. సో చూడడానికి ఏంటంటే జస్ట్ కామన్ క్యాజువల్గా వేసుకునే కుర్తీలానే అనిపిస్తుంది, బట్ వేసుకుంటే మాత్రం చాలా లుక్ డిఫరెంట్గా ఉంటుంది. నార్మల్ కుర్తీస్ కంటే కూడా చాలా స్టైలిష్గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఒక డిఫరెంట్ కుర్తీ చూస్తున్నాం. సో ఇప్పటి వరకు మనం కాటన్లో చూసాం. సో ఇదేంటంటే కొంచెం డిఫరెంట్ మెటీరియల్ అనమాట. సో ఇది కొంచెం స్టైలిష్గా ఉండాలి, రెగ్యులర్ కాటన్ కుర్తీస్ లాగా కాకుండా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉండాలి అంటే ఇలాంటివి వేసుకోవచ్చు. సో ఇది ఏంటంటే కంప్లీట్ దాని మీద సెల్ఫ్ డిజైన్ లాగా మనకి సెల్ఫ్ వర్క్ లాగా సెల్ఫ్ థ్రెడ్తో వచ్చింది అండ్ ఇక్కడ బటన్స్ లాగా. సో ఇది కూడా మనకి సెల్ఫ్ కలర్ టైట్ మీద వేసుకుంటే చాలా బాగుంటుంది. సో 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. ఇందులో కూడా మనకి చాలా కలర్స్ ఉన్నాయి. సో వైట్ కలర్, బ్లాక్ కలర్, ఇట్లా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, బట్ ప్యాటర్న్ అయితే సేమ్ అనమాట. సో నెక్స్ట్ ఇంకొంచెం మనం కాలేజెస్లో ఏదైనా ఫ్రెండ్స్ బర్త్డే పార్టీస్ కానీ అలా కాలేజ్లో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం కదా. సో అలాంటప్పుడు అకేషనల్గా ఏదైనా కొంచెం అందంగా ఉండాలి, పార్టీ వేర్ కావాలి కాలేజ్కి వేసుకెళ్ళటానికి అంటే ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు. సో రెగ్యులర్ కుర్తీస్ లాగా కాకుండా మనకు కొంచెం స్టైలిష్గా ఉన్నాయి. సో ఇది కూడా మనకి స్లీవ్లెస్ ఇచ్చారు. కింద దామన్ పార్ట్ చూస్తే చాలా అందంగా డిజైన్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఒక బ్యూటిఫుల్ కాటన్ కుర్తీ. సో ఇది కూడా చూడడానికి చాలా సింపుల్గా ఉంది కానీ చాలా ఎలిగెంట్గా అనిపిస్తుంది కాదు. అండ్ ఇది చాలా లైట్ వెయిట్లో ఉంది. సో మెయిన్లీ ఇదేంటంటే కొంచెం స్టైలిష్గా నార్మల్ రెగ్యులర్ కాటన్ కుర్తీస్ ఉండేటట్టుగా అలా బోరింగ్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేశారు. కింద అంతా కూడా మనకి వర్క్ చేశారు. ఊల్ థ్రెడ్ ఉంటుంది కదా, సో ఆ థ్రెడ్తో మనకి పెద్ద పెద్ద మ్యాంగోస్ లాగా పెద్ద పెద్ద మోటివ్స్ లాగా. సో నీస్ పై వరకు మనకి హాఫ్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా మనకి మ్యాంగోస్ డిజైన్ చేశారు, అది కూడా మల్టీ కలర్ థ్రెడ్ యూస్ చేసి. సో ఇందులో లైట్ పర్పుల్ కలర్, మెరూన్ కలర్, బ్రౌన్ కలర్ అలా యూస్ చేసి మనకి డిజైన్ చేశారు. అండ్ కింద కూడా సో పర్పుల్ కలర్ అండ్ అలానే గ్రీన్ కలర్ 2 డిఫరెంట్ ప్యాచెస్ తీసుకొని అటాచ్ చేశారనమాట. కొంచెం ఏంటంటే రెగ్యులర్ కాటన్ కుర్తీస్ లాగా ఉండకుండా కొంచెం స్టైలిష్ లుక్ ఉండటానికి. అండ్ పైన కూడా ఏంటంటే చిన్న చిన్న బుటీస్ లాగా మనకి అటు ఒకటి ఇటు ఒకటి కాటన్ కుర్తీ మీద జస్ట్ చిన్న మ్యాంగో మోటివ్స్ లాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ నెక్ వచ్చేసరికి స్పెషల్గా దీనికి ఏంటంటే నెక్. సో నెక్ ఎంత అందంగా డిజైన్ చేశారో చూసారా. సో ఇదంతా కూడా మనకి గ్యాప్ వస్తుంది అనమాట. సో రెగ్యులర్గా ఏంటంటే మనకి ఏదైనా వర్క్ వస్తుంది లేదంటే ఏదైనా ప్యాచ్ అటాచ్ చేయడం అలా ఉంటుంది. బట్ ఇందులో ఏంటంటే మనకి దామన్ పార్ట్ అంతా కూడా బాగా హెవీగా హైలైట్ చేశారు కాబట్టి నెక్ పార్ట్కి వచ్చేసరికి కొంచెం స్టైలిష్గా డిజైన్ చేశారనమాట. సో ఇదంతా కూడా కాలర్ నెక్ ఇచ్చి అండ్ దీనికి స్లీవ్స్ మనకు కావాలి అంటే అటాచ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పైపింగ్ లాగా కూడా ఇచ్చారు ఆల్రెడీ. సో స్లీవ్స్ లేకపోయినా బాగానే ఉంటుంది, కొంచెం స్టైలిష్గా స్లీవ్లెస్ వేసుకోవడానికి ఓకే అనుకుంటే స్లీవ్లెస్ లేకుండా స్లీవ్లెస్ అయితేనే బాగుంటుంది, కాదు స్లీవ్స్ కావాలి అంటే అటాచ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ చూస్తే మనకంతా కూడా ప్లెయిన్. సో ఫ్రంట్ అంతా కూడా మనకి చాలా హెవీగా ఇచ్చారు కాబట్టి సో బ్యాక్ వచ్చేసరికి ప్లెయిన్ ఇచ్చారు. సో ఇది కూడా చాలా స్టైలిష్గా ఉంది. సో ఇంత అందంగా ఉంటే మనం ఇక కాటన్ కుర్తీస్ చాలు అనుకోండి, ఎందుకంటే మనకి కాటన్ కుర్తీస్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనకు ఒక ఫీలింగ్ కాటన్ కుర్తీస్ అయితే రెగ్యులర్గా కొంచెం ఇదిగా ఉంటాయి అనుకుంటాం. బట్ ఇలాంటి ఇంత అందమైన కాటన్ కుర్తీస్ కనుక ఇంత ట్రెండీగా అవైలబుల్గా ఉంటే వీటిని ప్రిఫర్ చేస్తేనే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ కుర్తీ. సో ఇదంత హడావిడిగా ఏం లేకుండా జస్ట్ సింపుల్గా ఇచ్చారండి సెల్ఫ్ వర్క్. సో లైట్ ఆరెంజ్ కలర్ తీసుకున్నారు. సో లైట్ ఆరెంజ్ అనే కంటే బిస్కెట్ కలర్, లైట్ క్రీమ్ కలర్ అనొచ్చు. సో దాని మీద సెల్ఫ్ వర్క్ జస్ట్ మనకి ఇక్కడ నెక్ పార్ట్ అంతా కూడా మీరు చూస్తే పర్ల్స్ యూస్ చేశారు, స్టోన్స్ యూస్ చేశారు.
అండ్ మనకి ఇక్కడ అదే సేమ్ ఫ్యాబ్రిక్ తీసుకొని, కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకొని దాంట్లో ముడి వేసి వర్క్ చేశారనమాట. సో చూడటానికి చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ కింద అంతా రిమైనింగ్ అంతా కూడా మనకి ప్లెయిన్, ఫ్రంట్ అండ్ బ్యాక్ అంతా ప్లెయిన్, జస్ట్ నెక్ మాత్రమే హైలైట్ చేశారు. ఏంటంటే సో కాలేజ్కి వెళ్ళేటప్పుడు లెక్చరర్స్ అలా కూడా మనకి కుర్తీస్ అలా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే హెవీగా గాడీ కలర్స్ అలా ఉంటే ఇష్టపడరు. సో అలాంటప్పుడు ఏంటంటే మనం ఇలాంటి ప్రిఫర్ చేస్తూ సింపుల్గా ఉంటుంది, చూడటానికి కూడా డిగ్నిఫైడ్గా నీట్గా అనిపిస్తుంది. సో ఇందులో అన్నీ కూడా మనకి లైట్ కలర్స్ అవైలబుల్గా ఉంటాయి అనమాట. సపోజ్ దీంట్లో శాంపిల్ చూసుకుంటే మనకి లైట్ బ్లూ కలర్, సో అందులో వర్క్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ అని బాగా ఎలివేట్ అవుతుంది. ఇందులో కూడా సేమ్ మనకి పర్ల్స్, స్టోన్స్ అండ్ అదే ఫ్యాబ్రిక్తో మనకి వర్క్ ఇచ్చారు. సో ఇలా డిఫరెంట్ కలర్స్ మనకి అన్నీ కూడా లైట్ కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి. సో మరి ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా చాలా బాగున్నాయి కదా. సో ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసాం. నెక్స్ట్ అటు బ్యాలెన్స్ ఉందండి, అటు కూడా వెళ్ళి చేద్దాం. సో నెక్స్ట్ పింక్ కలర్ చూపిస్తున్నాను. వావ్, సూపర్ ఉంది కదా. సో నాకు ఈ డ్రెస్సెస్ అన్నీ చూస్తే ఒకటి అర్థం అవుతుందండి, ఈ షాప్ పేరు ఆసమ్ అని ఎందుకు పెట్టారా అనుకున్నా. లోపలికి వచ్చి స్టఫ్ చూసాక అర్థం అవుతుంది, నిజంగా ఆసమ్ అనిపించేలాగా ఉంది లోపల స్టఫ్ అంతా కూడా. సో నేను సగం చూసేసరికి ఇంత బాగుంది. సో మరి ఇవన్నీ చూస్తే నిజంగా మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. డెఫినెట్గా మీకు కనుక నచ్చితే ఒకసారి విజిట్ చేసి షాపింగ్ చేయండి. సో మరి ఈ పింక్ కలర్ కుర్తీ చూస్తే మనకి పింక్ అండ్ అలానే క్రీమ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. సూపర్ ఉందండి, ఇది మాత్రం ఎవరు వేసుకున్నా బాగా సెట్ అవుతుంది. సో పైన కాలర్ వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్ ఇచ్చారనమాట. అండ్ కింద అంతా కూడా మనకి పింక్ కలర్లో చిన్న బటన్స్ లాగా ఇచ్చి హైలైట్ చేశారు క్రీమ్ కలర్. అండ్ అటు ఇటు మనకి జస్ట్ పైపింగ్ లాగా, సో పైపింగ్ చేసేసారు క్రీమ్ కలర్ థ్రెడ్ ఏదైతే ఉందో. సో మరి చూడడానికి ఏంటంటే స్టైలిష్గా ఉంది. సో స్లీవ్స్ వచ్చేసరికి మనకి పఫీ స్లీవ్స్ ఇచ్చారు, కొంచెం బుట్ట చేతులు అంటాం కదా, సో అట్లా ఇచ్చారనమాట. సో ఇది కూడా మనకి జీన్స్ మీద చాలా బాగుంటుంది. సో చాలా బాగుంది. బ్యాక్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు. సో ఇందులో కూడా మనకి కలర్స్ కావాలంటే చాలా కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అలానే మరో బ్యూటిఫుల్ కుర్తీ చూద్దాం. ఇది కూడా చాలా లైట్ వెయిట్లో ఉంది. యాక్చువల్లీ ఇలా ఏంటంటే మనకి చక్కగా ఇలా లైట్ వెయిట్లో ఉంటే మనకి చాలా కంఫర్టబుల్గా కన్వీనియంట్గా ఉంటుంది. సో ఏజ్ ఎలాంటిదైనా మనం ఏజ్ లిమిట్ తీసేసేయండి. సో కుర్తీస్ వేసుకునే అలవాటు ఉంటే మనకి టీనేజర్స్ దగ్గర నుంచి ఏజ్ లిమిట్ లేకుండా ఎవరైనా కూడా వేసుకోవచ్చు. అండ్ చాలా లైట్ వెయిట్లో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో పైన అంతా కూడా మనకి ఒక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ తీసుకొని దాని మీద అంతా కూడా యోక్ పార్ట్ అంతా కూడా మనకి ఇక్కడ ఫ్లవర్స్ లాగా ఇచ్చారు కదా. సో ఫ్లవర్స్లో మనకి కుందన్స్ అండ్ అలానే సీక్వెన్స్ ఇచ్చారు. డిఫరెంట్ మెటీరియల్ అంతా కూడా యూస్ చేసి మనకి డిఫరెంట్ లుక్ ఉండేటట్టుగా ఒక ఫ్లవర్స్ లాగా డిజైన్ చేశారు. అండ్ ఇదంతా కూడా మనకి సీక్వెన్స్ లాగా ఇచ్చేసారు, మెరూన్ కలర్ సీక్వెన్స్ ఇచ్చారు. సో కలర్ కూడా మనకి మంచి ఇంగ్లీష్ కలర్లో ఉందన్నమాట, రెగ్యులర్ బ్రౌన్ కలర్ లాగా లేకుండా ఒక డిఫరెంట్ కలర్ ఇచ్చారు. అండ్ కిందకు వచ్చేసరికి ప్రింటెడ్, సో పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇప్పుడు ఫ్యాషన్ కదా. సో నెక్స్ట్ మరో బ్లాక్ కలర్ కుర్తీ చూస్తున్నాం. సో బ్లాక్ ఎన్ని ఉన్నా కానీ బ్లాకే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. మోస్ట్లీ ఎక్కువ ఉన్న వాటిలో బ్లాక్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు, ఎందుకంటే మనం పార్టీస్కి వెళ్ళేటప్పుడు బ్లాక్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం కాబట్టి. సో ఇదేంటంటే మనకి పార్టీ వేర్ కాదు కానీ రెగ్యులర్ అనమాట, మన కాలేజెస్ కానీ లేదంటే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మోస్ట్లీ ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు వెళ్ళాలంటే ఎక్కువ కుర్తీసే యూస్ చేస్తుంటారు. అండ్ టీనేజర్స్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు కొంచెం క్యాజువల్గా ఉండాలి అంటే మరి టీషర్ట్స్ అలా కాకుండా ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోరు. సో అందులో కొంచెం స్టైలిష్గా ఉండాలి, నార్మల్ కుర్తీస్ లాగా కాకుండా రొటీన్గా కాకుండా అంటే కనుక ఇలాంటి కుర్తీస్ యూస్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి కింద అంతా కూడా మనకి కింద నుంచి ఒక పెద్ద బంచ్ లాగా, ఒక ఫ్లవర్ అండ్ లీవ్స్ లాగా ఒక పెద్ద బంచ్ లాగా డిజైన్ ఇచ్చారు. సో కంప్లీట్ ఏంటంటే కలర్ఫుల్గా ఉంది. బ్లాక్ని డామినేట్ చేస్తే బ్లాక్ మీద ఎలాంటి కలర్స్, కాంట్రాస్ట్ కలర్స్ ఎలాంటివి అయితే బాగుంటుందో సో కంప్లీట్ ఆ కలర్స్ అన్నీ కూడా యూస్ చేసి మనకి చాలా అందంగా పెయింట్ వేసినట్టుంది. సో ఇది చూస్తే మనకి ప్రింటెడ్ డ్రెస్ లాగా అనిపించలేదు, కంప్లీట్ మనం ఒక కుర్తీ తీసుకొని పెయింట్ వేయించుకుంటే ఎంత అందంగా ఉంటుందో సో అది పెయింటెడ్ లుక్ వచ్చింది. అండ్ ఇక పైకి వచ్చేసరికి సో కింద అంత హెవీగా ఇచ్చారు కాబట్టి పైన మనకి కొంచెం సింపుల్గా ఇస్తే బాగుంటుంది. సో నెక్ అందుకని ఏం చేశారంటే మనకి కొంచెం సింపుల్గా ఇచ్చారు. సో ఒక గ్రీన్ కలర్ కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకొని అటాచ్ చేసి దాని మీద మనకి సీక్వెన్స్తో వర్క్ ఇచ్చారు. సెల్ఫ్ గ్రీన్ కలర్ అండ్ అలానే సిల్వర్ కలర్ సీక్వెన్స్తో మనకి వర్క్ చేశారు. సో పైనంతా సింపుల్గా, కింద కొంచెం హెవీగా, చాలా బాగుంది. అండ్ స్లీవ్స్ కూడా మనకి షార్ట్ స్లీవ్స్ ఇచ్చారు విత్ పైపింగ్ అనమాట. సో ఇక్కడ పైపింగ్ లాగా ఇచ్చారు. సో మరి ఇంత బ్యూటిఫుల్ డ్రెస్సెస్ కావాలి అంటే ఖచ్చితంగా మనం ఆసమ్కి రావాల్సిందే. సో పంజాగుట్టలో ఉన్న ఆసమ్కి. అండ్ బ్యాగ్ కూడా మనకి సింపుల్గా ఇవ్వకుండా బ్యాగ్ కూడా మనకి సేమ్ వర్క్ ఇచ్చారు, అంటే ప్రింటెడ్ డిజైన్ ఏదైతే మనకి ఫ్రంట్లో ఉందో సో
సో మరి ఆసంలో ఉన్న కుర్తీస్ అన్నీ కూడా సూపర్బ్ ఉన్నాయి కదా. సో మరి ఇంత అందంగా ఉంటే నాకు తెలిసి అన్నీ కూడా చాలా కాస్ట్లీ ఉన్నాయేమో అని మీరు అనుకుంటారు. నాకు తెలిసి అది రాంగ్ అండి. సో మరి ఇక్కడ ఉన్న కుర్తీస్ అన్నీ కూడా 1000 బిలోనే ఉన్నాయి. నిజం, ఇది నిజం. అన్నీ కూడా 1000 బిలోనే ఉన్నాయి. ఇంకా నేను చూపించిన జస్ట్ శాంపిల్ మాత్రమే. ఇంకా బోల్డ్ అని కుర్తీస్ ఉన్నాయి. మీరు ఖచ్చితంగా విజిట్ చేసి షాపింగ్ చేయొచ్చు. అండ్ వీటికి మ్యాచింగ్ మనకి కింద లెగిన్స్ కావచ్చు, లేదంటే బాటమ్స్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి. బాటమ్ విత్ దుపట్టా. సో మరి అవి కూడా చేద్దాం. సో అట్లా డిఫరెంట్ కలర్స్ అనమాట. సో మల్టీ కలర్స్లో మనకి డిఫరెంట్గా ఇచ్చారు. సో ఇది చూస్తే మనకి ఏంటంటే పింక్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఇచ్చారు. సో మరి టాప్ ఏదైనా మనకి బ్లూ కలర్ కానీ లేదంటే పింక్ కలర్ కానీ అలా ఉంటాయి. సో మరి బాటమ్ వచ్చేసరికి మనం ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. మల్టీ కలర్లో ఉన్న బాటమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దీనికి కూడా మనకి ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ చెప్పాను కదా మిక్స్ అండ్ మ్యాచ్ అని. సో మరి దీనికి సెట్ అయ్యేటట్టుగా మనకి దుపట్టా కూడా మనం సెలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు. ఇవి రెండు కలిపి నేను ఇందాక 1000 రూపీస్ బిలో అని చెప్పాను కదా. సో దుపట్టా అండ్ బాటమ్ రెండు కలిపి 1000 బిలో ఉంటుంది. సో అలా ప్రింటెడ్ దుపట్టాస్ అండ్ బాటమ్స్ చూస్తే మనకి ఇక్కడ చాలా అవైలబుల్గా ఉన్నాయి వైట్ కాంబినేషన్లో. అండ్ అలానే ఇది చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. సో ఇందులో కూడా బోల్డ్ అని కలర్స్ యూస్ చేశారండి. మల్టీ కలర్స్లో ఇచ్చారు. సో మనకి గ్రీన్ కలర్, పింక్ కలర్, లెమన్ ఎల్లో కలర్, మెరూన్ కలర్, బ్లూ కలర్, బ్రౌన్ కలర్, ఇలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో ఇలాంటివి ఏంటంటే మనకి టాప్ ప్లెయిన్ కుర్తీస్ తీసుకొని, అంటే టాప్ వచ్చేసి మనకి ప్లెయిన్ టాప్ తీసుకొని ఇందులో ఏ కలర్ ఉన్నా పర్లేదు. సో ఇది డిజైనర్ కంప్లీట్ మల్టీ కలర్స్ ఉన్న బాటమ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ దీనికి తగ్గట్టు మనకి దుపట్టా కూడా సెట్ చేసుకున్నాం అంటే ఒక డిజైనర్ మనకి ఒక మంచి డిజైనర్ చుడిదా వేసుకున్నట్టు అనిపిస్తుంది. సో ఇది కూడా చాలా బాగుంది కదా. అండ్ దీనికి మనకి ఇందులో ఉంటుంది, సెట్ చేసుకోవచ్చు దీనికి కరెక్ట్ ఏ దుపట్టా అయితే బాగుంటుంది అనేది. సో అలానే ఇంకా ప్లెయిన్ బాటమ్స్ కూడా మనకి ఇక్కడ చాలా ఉన్నాయి. ప్లెయిన్ అంటే క్యాజువల్, ఇంకా మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెట్ చేసుకోవచ్చు. రెడ్ కలర్, మెరూన్ కలర్, బ్లాక్, ఇలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో వాటికి తగ్గట్టు మనకి ప్లెయిన్ కలర్ మ్యాచింగ్ దుపట్టాస్ కూడా ఉన్నాయి. సో చూసారు కదా. సో మరి ప్లెయిన్ కలర్ బాటమ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాటికి తగ్గట్టు మనకి ప్లెయిన్ దుపట్టాస్ కూడా ఉన్నాయి. ఆర్ఎల్స్ లేదు అనుకుంటే మనకి ప్రింటెడ్ మెటీరియల్ కావాలి, ఇలా ప్రింటెడ్ దుపట్టాస్, ప్రింటెడ్ బాటమ్స్ కావాలి అనుకుంటే అవి చూస్ చేసుకోవచ్చు. అంటే మన డ్రెస్ని బట్టి, మన టాప్ని బట్టి. టాప్ కొంచెం హెవీగా మంచి డిజైనర్ లాగా ఉంది అంటే మనకి బాటమ్ ప్యాంట్, ఇది బాటమ్ వచ్చేసరికి ప్లెయిన్, అందుపట్ట ప్లెయిన్ వేసుకుంటే బాగుంటుంది. కాదు టాప్ కొంచెం సింపుల్గా ఉంది, ఏం వర్క్ లేకుండా, ఏం ప్రింటెడ్ డిజైన్స్ ఏమీ లేకుండా అనుకుంటే కనుక మనం ప్రింటెడ్ ఉన్న బాటమ్ అండ్ దుపట్టా చూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మరి చూసారు కదా. సో ప్లెయిన్ దుపట్టాస్ అండ్ బాటమ్స్ కూడా ఉన్నాయి. సో మరి అన్నీ కూడా మనం ఇక్కడ చూసిన ప్రతి ఒక్కటి కూడా మనకి 1000 బిలోనే ఉన్నాయి. సో మరి ఇప్పటి వరకు నేను చూపించిన కుర్తీస్, బాటమ్స్, దుపట్టాస్ మాత్రమే కాదండి, ఇక్కడ బోల్డ్ అని వెరైటీస్ ఆఫ్ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. సో మరి అవి కూడా మనకి ప్రింటెడ్లో అండ్ ప్లెయిన్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. మీరు ఖచ్చితంగా వస్తే ఇక్కడ నుంచి ఒక్కటి కొందామని వస్తే ఖచ్చితంగా 4-5 కొనుక్కొని తీసుకెళ్తారు. అంత ఆసమ్గా ఉన్నాయి. సో మీ అందరికీ బాగా నచ్చినాయి కదా. చూసారు కదా ఇవాల్టి షాపింగ్ కార్ట్ పంజాగుట్టలోని ఆసమ్ ది కంప్లీట్ ఎథ్నిక్ వేర్. మరి ఇక్కడ ఉన్న స్టఫ్ అంతా కూడా రియల్లీ సూపర్ ఉందండి. సో మరి మీరు కూడా తప్పకుండా విజిట్ చేసి షాపింగ్ చేయండి. మరో కలర్ఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అండి వాచింగ్ NGR.